హల్లెలూయా. దేవుడు ఏం చెబుతుండంటే 6 వారాలు పని చేసుకొని 7వ వారం నా మందిరానికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటాడు. ఎందుకంటే అయ్యా మన కొరకు ఆయన మనల్ని సృష్టించి ఆయన మనిషి కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చి తండ్రి మన కొరకు ప్రాణం పెట్టిండు సెలవులు. ఆయన వచ్చి మన కొరకు వచ్చి కన్యమరి గర్భాన జన్మించి మన పాపాలన్నీ ఆయన భరించి ఆయన భుజం పైన వేసుకొని మోసి మన పాపాలన్నీ మన కొరకు 7 మాటలు పలికి ఆ సెలవులో మరణించిండు. అయితే మన కొరకు ఆయన అంత త్యాగం చేసినప్పుడు మనం ఒక్క దినం ఆలయంలో గడపట 1000 దినాలు శ్రేష్టమైందని చెబుతుంది దేవుడు. ఆ శ్రేష్టమైన సమయాన్ని మనం పోగొట్టుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు మనకేంటంటే దీవెన, ఆశీర్వాదాలు అన్నీ మనకి దేవుడు సమకూరుస్తాడు. దేవుడు ఏమంటాడు, నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిన్ను ఏర్పరచుకున్నా నేను అంటాడు. మనల్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏర్పరచుకొని భూమి మీద పడ్డంత వరకు కూడా మనల్ని ఆయన అరిచేతిలో మనల్ని చెక్కింది. చూడు నా అరిచేతిలో నిన్ను చెక్కుకున్నాను అని దేవుడు వాగ్దానం ఇస్తుండు. పర్వతాలు తొలగిన మెట్టలు దద్దరిల్లిన నా కృప నన్ను ఎడవదని చెబుతుండే దేవుడు. ఎందుకంటే దేవుడు ఈ మాటలు మనకి ఎందుకు చెప్తుండంటే మనల్ని పరిశుద్ధులుగా ఉంచటానికి, మనం మంచిగా ఈ భూమి మీద నీతిగా నిజాతిగా బతకటానికి దేవుడు మనకి ఈ వాగ్దానం చెబుతాడు. మనం ఆ వాగ్దానాన్ని బట్టి ఇప్పుడు మనం తెలియని వయసులో ఏ పాపాలు చేసినామో శాపాలు ఇవన్నీ మనం చేసి ఉంటాం. ఆ పాపాలు శాపాలు ఆయన రక్తంలో కడిగినప్పుడు మన పాప దోషాలు పోతాయి. మన శాపాలు తీసివేస్తాడు, మన పాపాలు తీసివేస్తాడు తండ్రి. మన పాపాల కొరకే ఆయన సెలవుకి ఎక్కిండు. మన పాపాల కొరకే ఆయన్ని కొరడాలతో కొట్టారు. మన పాపాల కొరకే ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. మన పాపాల కొరకే ఆయన్ని తన్నారు, కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు తండ్రిని. ఎన్నో ఆయన మన కొరకు ఎన్నో కష్టాలు పెట్టాడు. కానీ ఆయన ఏం చెబుతాడు, 6 వారాలు మీరు పని చేసుకొని 7వ వారం మందిరానికి రండి, నేను విశ్రాంతి ఇస్తాను అంటాడు తండ్రి. అవును, అలాంటి విశ్రాంతి దినం 1000 దినాలు శ్రేష్టమైంది ఆయన మందిరంలో అన్నప్పుడు, ఆయన మందిరంలో గడుపుట 1000 దినాలు శ్రేష్టమైంది అన్నప్పుడు మనం ఆయన మందిరంలో మనం గడపాలి. ఎందుకంటే ఈ రానున్న దినాలు మంచిగా లేవు. ఎన్నో దేవుని నమ్ముకున్న వాళ్ళకైతే ఇంకెన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉన్నాయి. ఆయన నమ్ముకున్న వారికి ఎలాంటి సమస్యలు, ఎలాంటి బాధలు, ఎలాంటి శోధనలు, వేదనలు, ఎలాంటి శోధన వచ్చినా కూడా దేవుడు తొలగిస్తాడు. నేను చెప్పేది ఏంటంటే మనం అందరం మందిరానికి వెళ్ళాలి, అందరం దేవుణ్ణి నమ్ముకోవాలి, అందరం రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి.